క్లైమేట్ ఫ్రంట్ తెలంగాణ ప్రెసిడెంట్ ఒకటే ఒక డిమాండ్, సామాజిక న్యాయం లేకుండా పర్యావరణ న్యాయం లేదు. దెర్ ఇస్ నో సోషల్ జస్టిస్, దెర్ ఇస్ నో ఎన్వైరన్మెంటల్ జస్టిస్ వితౌట్ సోషల్ జస్టిస్. అండ్ మాది ఒకటే ఒక డిమాండ్, సేవ్ మూసీ అండ్ పీపుల్ ఆఫ్ మూసీ ఆర్ బీ రెడీ ఫర్ ద రివోల్ట్. ఎందుకు చెప్తున్నా అంటే, ఇది మీకు సెలబ్రిటీ పెళ్ళిళ్ళకి వెళ్ళడానికి సమయం ఉంటుంది, వేరే ఫుట్బాల్ మ్యాచ్లకి వెళ్ళడానికి సమయం ఉంటుంది, అందాల పోటీలకు వెళ్ళడానికి సమయం ఉంటుంది, వేరే దేశాలకు వెళ్ళడానికి సమయం ఉంటుంది. కానీ ప్రజలతో మాట్లాడడానికి, ప్రజల సమస్యల గురించి తెలుసుకోవడానికి మాత్రం మీకు సమయం ఉండదు. ఎక్కడో లేదు, మూసి ఇక్కడ మన హైదరాబాద్లోనే ఉంది, చాదర్ఘాట్ పక్కనే ఉంది, అక్కడ స్లమ్స్ పక్కనే ఉన్నాయి. ఇక్కడికి మాత్రం మీరు రారు. ఇది మేము దామగుండం టైంలో అడిగినాం, హెచ్సియు టైంలో అడిగినాం, రండి మాతో మాట్లాడండి అని అడిగినాం. మీరు ఎప్పుడూ రాలేదు, ఎప్పుడు మా మాట పట్టించుకోలేదు, ప్రజల మాట పట్టించుకోవట్లేదు. ప్రజలని నిస్సహాయితులుగా చూస్తున్నారు. వాళ్ళ నిస్సహాయత కాదు, చాలా ఓపికగా ఉంటున్నారు. కానీ ఒక్కసారి ఆ ఓపిక పోయిందనంటే ఖచ్చితంగా వాళ్ళు రివాల్ట్ అవుతారు. ఇంకో విషయం గట్టిగా చెప్పాలనుకుంటున్నా, ప్రజలు లేకుండా దేశం లేదు, దేశం లేకుండా మీ పవర్ లేదు. ఎప్పటికైనా సరే కార్పొరేట్లు కానీ లేకపోతే సెలబ్రిటీస్ కానీ మీతో ఉండరు, ప్రజలే మీతో ఉండాలి. మీరు పవర్లో ఉండాలి అని అంటే ప్రజలు ఉండాలి, ప్రజల హక్కులని కాపాడాలి. సో ఐ ఓన్లీ డిమాండ్ సేవ్ మూసీ అండ్ పీపుల్ ఆఫ్ మూసీ ఆర్ బీ రెడీ ఫర్ ద రివోల్ట్. థ్యాంక్ యూ. గాంధీ పేరుతో ఈ దందా చేస్తుంటే గాంధీ మనవడే అడ్డుకుంటున్నాడు. గాంధీ చేతిలో కర్ర ఉంది కదా, 4 కోట్ల మంది ప్రజలు కర్ర పట్టుకొని గాంధీ గుత్పల సంఘం పెడతాం బిడ్డ, గుర్తుపెట్టుకోండి. గాంధీ పేరుతో ఈ దందా బంద్ చేయండి. అసలు గాంధీ మనవడికే లేదు, ఈ కొసరు గాంధీల మెప్పు కోసం ఈయన రేవంత్ రెడ్డి చేస్తున్నది. ఇది ఎవడు చెప్తాడు? ఇక పిచ్చోడి చేతిలో రాయిలాగుంది. కాబట్టి సేవ్ తెలంగాణ, సేవ్ మూసీ రివర్. మూసీ నదిని కాపాడడానికి మేమంతా పనిచేస్తాం. కానీ మూసీ పేరుతో దందా చేస్తే గాంధీ చేతిలో ఉన్న కర్ర పట్టుకొని మిమ్మల్ని తరిమి కొడతాం.